ఏపీలో కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీకి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. శాసన సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారిన పరిస్థితుంది. ఈ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. సమావేశాలకు హాజరు కాని ఎమ్మెల్యేలు జీతాలు తీసుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆయన. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అంశమని ఆయన పేర్కొన్న పరిస్థితుంది. ఒక్కసారి ఆయన ఏం మాట్లాడారో విందాం. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా. అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. ప్రజలు ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేసి అదే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడంపై వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. ప్రమాణ స్వీకారం తర్వాత వారు అసలు సభకే రావటం లేదని, జగన్ మినహా మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలు మాత్రం జీతాలు తీసుకుంటూ ఉన్నారని ఆయన చెప్పారు. జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందరినీ అసెంబ్లీకి రావాలని స్పీకర్ ఆహ్వానించారు. ఇతర ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లే వారికి కూడా మాట్లాడే సమయం ఇస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ స్థానాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు లేదా అని ఆయన నిలదీశారు. అయ్యన్న పాత్రుడిగా చెప్పట్లేదు, నేను ఒక స్పీకర్ స్థానంలో ఉండి చెప్తున్నాను. స్పీకర్ స్థానానికి గౌరవం ఇవ్వాలని ఆయన కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ సమావేశాలను ఈ నెలాఖరుతో ముగించి దసరా పండుగ తర్వాత మరొక 5-6 రోజుల పాటు కొనసాగించాలన్నది తన వ్యక్తిగత ఆలోచన అని స్పీకర్ చెప్పారు. ఈ రోజు జరిగే సమావేశంలో ఈ అంశం మీద చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశాలకు ఎమ్మెల్యేలు అందరూ కూడా తప్పకుండా హాజరు కావాలని ఆయన కోరారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు అందరిలో ఒకటే చర్చ నడుస్తోంది. స్పీకర్ చేసిన విజ్ఞప్తిని జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకుంటారా? తన ఎమ్మెల్యేలను పట్టు వీడి సభకు పంపిస్తారా అనే ప్రశ్న తలెత్తుతోంది. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వస్తే ప్రజా సమస్యల మీద చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో జగన్ కూటమి ప్రభుత్వంపై పోరాటాన్ని బయట నుంచి కాదు, లోపల నుంచి చేయాలి, అసెంబ్లీకి వచ్చి చేయాలి, అక్కడ ప్రశ్నించాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అలా జరగాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఏదేమైనా స్పీకర్ వ్యాఖ్యలు మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసినటువంటి పరిస్థితి ఉంది. సభ గౌరవాన్ని పెంచే ప్రయత్నంగా కొందరు భావిస్తూ ఉంటే, రాజకీయంగా వైసీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నంగా ఇంకొంతమంది చెప్తున్నారు. దసరా తర్వాత ఈ అంశం మీద స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. ఎందుకంటే సభకు రాని వాళ్ళు, తమ బాధ్యతను తాము నెరవేర్చిన వాళ్ళు, వాళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వాలి? అసలు వాళ్ళు ఎమ్మెల్యేగా ఎందుకు కొనసాగాలి? వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాలి కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన సమస్యలుంటే వాటిని ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఉంది కదా. సభలోనే కదా మీరు ప్రశ్నించేది. సభలో ప్రశ్నిస్తేనే ప్రజల మెప్పు పొందుతారు కదా. మీరు అలా చేయకుండా అసెంబ్లీకి దూరంగా పారిపోతే ప్రజలు ఏ విధంగా హర్షిస్తారు? అసలు అసెంబ్లీకి రాని వాళ్ళు జీతాలు ఏ విధంగా తీసుకుంటారు? దీని మీద చర్చ జరగాలని చెప్పి స్పీకర్ అయ్యన్న పాత్రుడు కోరుతున్నారు. ఇంకొక వైపు మీరు రండి, మీకు టైం ఇస్తానని కూడా స్పీకర్ అయ్యన్న పాత్రుడు చెప్తున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం అసెంబ్లీకి ఈసారి కూడా వచ్చే అవకాశం లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి ఒక కీలక ప్రకటన కూడా వచ్చినట్టుగా మనకి సమాచారం వస్తుంది. శాసన సభకు వైఎస్ఆర్సీపీ రావడం లేదు, శాసన మండలికి వెళ్ళండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్టుగా తెలుస్తుంది. తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు క్లియర్ కట్ ఆదేశాలు వచ్చినట్టుగా సమాచారం వస్తుంది. శాసన సభకు మాత్రం మీరు డుమ్మా కొట్టండి, శాసన సభకు ఎవరు వెళ్ళొద్దు, మండలికి మాత్రం వెళ్ళండి అని జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మనకు సమాచారం వస్తుంది. కానీ శాసన సభకు రాకపోతే ప్రజల్లో చులకనయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి గుర్తుంచుకోవాలని కూటమి నేతలు చెప్తా ఉన్నారు. ఈరోజు కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కొన్ని కీలకమైనటువంటి ఆర్డినెన్స్లను బిల్లుల రూపంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా సమస్యలు ప్రస్తావిస్తూ ఉన్నారు. కూటమి సరైనటువంటి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు, సూపర్ 6 మీద మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు, సూపర్ 6 సరిగా అమలు కావట్లేదు అని చెప్తున్నారు. మరి అలాంటివి అనుమానాలు ఏమైనా ఉంటే, ప్రజలు నిజంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే, హామీలు అమలు కాని పరిస్థితి ఉంటే, ఆ పథకాలు ప్రజలకు లబ్ధి చేకూర్చనివిగా ఉంటే కనుక వాటిని సభలో ఉండి క్వశ్చన్ చేయొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి. బయట ఉండి ఎందుకు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే,
ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది మేము కాదు, ప్రజలు. మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. మీరు ప్రజలను అడగండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి. మీరు ఇప్పుడు పోరాటం చేస్తే వచ్చేసారైనా మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అంటూ కూటమి నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి వర్సెస్ వైసీపీ ఈ మాటల యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. ఈరోజు కూడా సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి డమ్మో కొట్టే అవకాశం కనిపిస్తోంది. ఆ తర్వాత పరిణామాలు మండలిలో ఎలాగో పార్టిసిపేట్ చేస్తారని తెలుస్తుంది. మరి మండలిలో ఏ విధంగా చర్చ జరుగుతుంది? ఈరోజు వైసీపీ శాసనసభకు రాని పక్షంలో కూటమి నేతలు వైసీపీని ఉద్దేశించి ఏం మాట్లాడతారో కూడా తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ రెస్పాండ్ కండి. వైసీపీ ఎమ్మెల్యేలు శాసనసభకు రాని నేపథ్యంలో మీరేమనుకుంటున్నారు? రావాలని కోరుకుంటున్నారా? వచ్చి ఏమైనా సమస్యల్ని ప్రస్తావించాలనుకుంటే శాసనసభ వేదికగా ప్రశ్నిస్తే బాగుంటుంది అనుకుంటారా? లేదు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ చేస్తుంది శాసనసభకు రాకుండా చేస్తున్నటువంటి ఈ వ్యవహారం కరెక్ట్ అని భావిస్తున్నారు? తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.